పరిగి ఆర్టీసీ డిపో ముందు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. హనుమంతు ముదిరాజ్ పరిగి ఆర్టీసీ డిపో ముందు కార్మికులతో కలిసి కాంగ్రెస్ విజయం సాధించినందుకు బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి 2 పీఆర్సీలు 2013 పీఆర్సీకి సంబంధించిన పీఆర్సీ బకాయిలను చెల్లించకుండా 76 నెలలు డిఏ ఏరియార్స్ ఇవ్వకుండా ఒక నియంత్రత్వ ధోరణితోటి ఆర్టీసీ కార్మికులను వేధించారన్నారు. గత 10 సంవత్సరాల నుండి కూడా టీఎస్ఆర్టీసీలోని కొత్త బస్సులు కొనకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్ఆర్టీసీని భ్రష్టు పట్టించారన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులను సమస్యలను పరిష్కారానికై 2019 సంవత్సరంలోని ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మెలో కూడా దాదాపుగా 38 మంది కార్మికులు చనిపోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులపై కేసులు పెట్టి హింసించి సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణగదొక్కారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఒక నియంతగా ఈ యొక్క ఆర్టీసీని పాలన చేస్తూ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులకు 10 సంవత్సరాల నుంచి ₹1 కూడా వేతనం పెంచలేదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలని అందరూ కూడా శపథం కూడడం జరిగినది. ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని ఈరోజు గెలిపించడం జరిగినది. ఆర్టీసీ యావత్తు ఆర్టీసీ సిబ్బంది కూడా ఈరోజు ఆర్టీసీ సిబ్బందికి ఏదైతే ఉద్యోగులుగా మారినో వాళ్ళందరికీ కూడా మంచి జరగబోతా ఉన్నది, శుభసూచకం జరగబోతా ఉన్నది. ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఆశలు ఏదైతే కన్నారో ఆ ఆశలన్నిటి కూడా తప్పకుండా నెరవేరబోతాయి. అంటే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని చెప్పడంలో సందేహం లేదు. ఒక 10 సంవత్సరాల నుంచి ఈ రోజు బ్రిటిష్ పాలనలుగా ఈ యొక్క ఆర్టీసీ కార్మికులను, కండక్టర్లను, డ్రైవర్లను, మెకానిక్లను, సూపర్వైజర్లను యావత్ ఆర్టీసీ సిబ్బంది అనేక చిత్రహింసలు చేస్తూ చట్ట వ్యతిరేక డ్యూటీలతో యూనియన్లను రద్దు చేసి నానా రకాలుగా హింసిస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ పాలన పోవడం చాలా సంతోషకరం. ఈ రోజు అందరూ ఆర్టీసీ యావత్తు సిబ్బంది కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంగా అందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా మంచి జరగబోతా ఉన్నది ఆశిస్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆర్టీసీ సమస్యల గురించి, ఆ వేతన సవరణల గురించి, మాకు రావాల్సిన బకాయిల గురించి, ఏదైతే యూనియన్లను కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగినది, మళ్ళీ అనుమతిస్తామని చెప్పడం జరిగినది. తప్పకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క పరిగిలో కూడా రామ్మోహన్ రెడ్డి గారు మరి అందరూ కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ రోజు తప్పకుండా ఈ యొక్క పరిగి ప్రాంతానికి చెందినటువంటి ఇక్కడ కూడా మంచి డెవలప్ కావాలంటే రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మినిస్టర్ రావాలని కూడా అందరూ ఆశిస్తా ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క ఆర్టీసీ సమస్యలన్నీ తప్పకుండా తీర్చాలని సందర్భంగా అందరూ ఆశలను ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మనకు చేశారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు. సీఎం